ఇండిపెండెంట్ గా పోయి తక్కువ ఓట్లు తెచ్చుకొని కాంగ్రెస్ క్యాండిడేట్ ని ఇబ్బంది పెట్టారు. వాళ్ళకి మళ్ళీ ఎంట్రీ లేదు. ఇప్పుడు లోకల్ ఈక్వేషన్స్ కొత్త అధ్యక్షులు మంచి మెజారిటీతో ఎన్నుకున్నారు, యాక్టివ్గా ఉన్నారు. ఈ ఫాదర్ మై కొలీగ్ ఇన్ యూత్ కాంగ్రెస్, మాతో పాటు పనిచేశారు ప్రభాకర్ రెడ్డి గారు. ఇంకా స్పీడ్ కావాలి, కొంత వెయిట్ పెట్టాలి, యాక్టివ్గా ఉండాలి యూత్ కాంగ్రెస్. రాష్ట్రంలో యువజన కాంగ్రెస్ ప్రెసిడెంట్ అంటే ఇట్స్ వెరీ వెరీ పవర్ఫుల్ పొజిషన్. మీకు తెలియదు, పాలసీస్ మీద అపోజ్ కూడా చేయాలి. ఐ వాజ్ ది స్టేట్ ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్ 91. చిన్న ఎగ్జాంపుల్, జనార్దన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్. అప్పుడు ఉజ్వలమైన భవిష్యత్తు రాబోయే కాలం లోపల రాజకీయంగా అన్ని అవకాశాలు దొరకాలని మీ అందరికీ నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఇంతకుముందు నేను కృష్ణా అల్లవారు గారిని కొన్ని ప్రశ్నలు అడిగే సందర్భంలో గమనిస్తా ఉన్న యువజన కాంగ్రెస్ సంబంధించినటువంటి ఒక ఆలోచన, నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో మంత్రిగా కంటే తెలంగాణకు సంబంధించి ఆనాడు ఆంధ్రప్రదేశ్ లో నేను 87లో విద్యార్థి సంఘ అధ్యక్షుడిగా ఎన్నికైతే జిల్లా ఎన్ఎస్సీ అధ్యక్షుడిగా, దాని తదుపరి 99లో ఈరోజు మన ఇన్ఛార్జిగా వచ్చినటువంటి మీనాక్షి నటరాజన్ గారి చేతుల మీదుగా రాష్ట్ర ఎన్ఎస్సీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకొని, వారి చేతుల మీదుగా రాష్ట్ర ఎన్ఎస్సీ అధ్యక్షుడిగా అపాయింట్మెంట్ తీసుకొని దాదాపు 26 సంవత్సరాల క్రితం రాష్ట్ర ఎన్ఎస్సీ అధ్యక్షుడిగా పనిచేశాను. 2005లో మార్క్ఫెడ్ చైర్మన్ గా, 2009లో పార్లమెంటు సభ్యుడిగా, తెలంగాణ ఉద్యమంలో భాగస్వామినై మళ్ళీ 2014లో ఓడిపోయినా, 2019లో ఓడిపోయినా తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా, తెలంగాణ కాంగ్రెస్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ ఇన్ఛార్జిగా అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ, యువజన కాంగ్రెస్, ఎన్ఎస్సీ, ఇతర అనుబంధ సంస్థలతోటి సుదీర్ఘమైనటువంటి ప్రయాణం కొనసాగిస్తా ఉన్నాం. ఈరోజు మీరందరూ చెప్పినట్టుగా కొంత అవకాశాలు శ్రమ పడ్డప్పటికీ రాకపోవడం, అవకాశాలు మన కళ్ళ ముందే కొత్త వాళ్ళు తీసుకుపోతా ఉంటుంటే తప్పకుండా బాధ కలుగుతుంది. నమస్కారం. ఇలా యువజన కాంగ్రెస్ నూతన అధ్యక్షుడు శివచరణ్ రెడ్డి ఆధ్వర్యంలో కొత్తగా ఎన్నికైన యువజన కాంగ్రెస్ మండల జిల్లా అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులకి ట్రైనింగ్ క్యాంప్ పెట్టడం జరిగింది. ట్రైనింగ్ క్యాంప్స్ నుండి కాంగ్రెస్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అంశం. నేను ఇవాళ ఇనాగ్రల్ సెషన్లో అటెండ్ అయ్యి వారితో మాట్లాడడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ది కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకెళ్లడంలో పోయిన బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన ఏ రకంగా అన్ని వర్గాలను వంచుతున్నారో, ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినారో ఇవన్నీ కూడా ప్రజల వద్దకు తీసుకెళ్లడం యువజన కాంగ్రెస్ పాత్ర ప్రముఖమైనది. యువజన కాంగ్రెస్, ఎన్ఎస్ఐ మాకు 2 అంగాలు లాంటివి. వారు శక్తివంతంగా పనిచేసినప్పుడల్లా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. మొన్న ఎన్నికల్లో యువజన కాంగ్రెస్, ఎన్ఎస్ఐ పాత్ర గణనీయంగా ఉండడం వల్ల రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సో ఆ కార్యక్రమాన్ని, ప్రభుత్వ కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకెళ్లడంలో యువజన కాంగ్రెస్ ప్రముఖంగా ఉండాలని, వచ్చే లోకల్ బాడీ ఎన్నికల్లో యువజన కాంగ్రెస్ లో కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఎక్కువగా ఇవ్వడానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. అది ఎంపీటీసీ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, జెడ్పీపీ కావచ్చు. యువజన కాంగ్రెస్ లో ఏళ్ల తరబడి పనిచేసినటువంటి నాయకులకి సముచిత స్థానం స్థానిక సంస్థలు ఇవ్వాలని, అదేవిధంగా పీసీసీ కార్యక్రమంలో ఇవ్వడానికి నిర్ణయమైనది. థ్యాంక్ యూ.